మరి మాటికి నిద్రపోతూనే ఉన్నారు. మాటికి నిద్రపోతూనే ఉన్నారు. ఆయన అంటాడు 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పి పేతురుతో చెప్పాను. ఇక్కడ యేసుప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని చెప్పాడు. మరలా వెళ్ళాడు. మరలా రెండో చూస్తే 42వ వచనంలో మరలా వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. మరలా యేసుప్రభువారు చూసినప్పుడు వారు ఏం చేస్తున్నారు? 43వ వచనంలో చూడండి, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట సూచెను. వారి కన్నులు భారముగా ఉండెను. కాబట్టి వారి కన్నులు ఎట్లున్నాయంట? భారంతో, నిద్రాభారంతో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. పేతురు చేసిన పని ఏంటంటే ప్రార్థన సమయంలో నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత మరలా వస్తున్నాడు. వచ్చి చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు అన్నమాట. అయితే అంటున్నాడు, మీరు మెలకువ కలిగి ఉండండి, మీరు శోధనలో ప్రవేశింపకుండా మీరు మెలకువ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటున్నాడు. నిజంగా ఆత్మకు శరీరానికి రెండింటికి ఎప్పుడు కూడా పోరాటమే. ఆత్మ ఏం చేస్తుందంటే ప్రార్థన చేయి అని చెప్తుంది. బైబిల్ చదువు ప్రార్థన చేసుకోమని చెప్తుంది. కానీ శరీరం ఏం చేస్తుంది? పండుకోమంటుంది అనమాట. ఈ ఆత్మకు శరీరానికి ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటమే. అందుకని యేసుప్రభువారు ఏమంటాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఎప్పుడైనా సరే మనం చూడండి, ఈ శరీరం అనేది బలహీనమే. శరీరం అనేది చాలా బలహీనమైనది అనమాట. నువ్వు ఎంత డైట్ మెయింటైన్ చేసినా శరీరం అనేది బలహీనమైనదే. నువ్వు ఎంత ఫుడ్ తిన్నా, ఎంత డైట్ మెయింటైన్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఏది చేసినా సరే శరీరం అనేది అది ఎప్పటికీ బలహీనమే. అందుకని యేసుప్రభువారు ఏమంటాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. శరీరం ఎప్పుడు బలహీనమే, కానీ శరీరాన్ని జయించి మనము ప్రార్థన చేయాలి. నిద్ర ద్వారా మనకు ఎంతో నష్టాలు ఉన్నాయి. నిద్ర ద్వారా ఎన్నో విషయాల్లో మనం నష్టపోతాం అన్నమాట. దేవునికి దూరం చేస్తుంది. ఆత్మీయ జీవితానికి నిద్ర అనేది దూరం చేస్తుంది. నిద్ర అనేది చాలా భయంకరమైనది. కాబట్టి నిద్ర అనేది ఒక లిమిట్గా మనం పండుకోవాలి. ఇప్పుడు రాత్రి వేళలో పెద్ద వయసు వాళ్ళకైతే, ఇప్పుడు నా వయసు వాళ్ళకైతే ఒక 5 గంటలు లేకపోతే 6 గంటలు. ఇప్పుడు 11ంటికి పండుకుని 4ంటికి లేచేయాలి. ఇంకా తక్కువ వయసు వాళ్ళు అయితే 6 గంటలు నిద్ర అందరికీ సరిపోతుంది అనమాట. కానీ ఎక్కువైనటువంటి నిద్ర, కొంతమంది మందిరంలో నిద్రపోతారు, కొంతమంది ఎక్కడ కూర్చుంటే అక్కడే నిద్రపోతూ ఉంటారు. నిద్ర అనేది కొంతమందికి ఎక్కువ నిద్రకి ఏమిస్తారంటే ప్రాముఖ్యత ఇస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిద్రకి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఆయన మరలా చెప్తున్నాడు, వాళ్ళు నిద్రపోతున్నారు కానీ ఆయన మాత్రం నిద్రపోకుండా ఏం చేస్తున్నాడంటే మరలా వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా కొరకు ఒక గడి అయిన మీరు మేలుకుని ఉండలేరా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనములో అంటాడు, ఆయన మరలా వచ్చి శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రింటి చూసి ఒక్క గడి అయిన నాతో కూడా మేలుకుని ఉండలేరా? కాబట్టి నిద్ర అనేది మరి ఇది ఎంతో ఆత్మీయ జీవితానికి నష్టాన్ని తీసుకుని వస్తుందన్నమాట. చాలా నష్టం. నిద్ర అనేది చాలా నష్టం. ఎందుకంటే ఈ నిద్ర గురించి నష్టపోయిన సందర్భాలు బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. చూడండి, సంసోను ఏం చేశాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16, 19వ వచనం చదవండి. త్వరగా ముగించుకుందాం. 7 విషయాలు చెప్తాను నిద్ర ద్వారా వచ్చేటువంటి నష్టం. న్యాయాధిపతుల గ్రంథం 16, 19 చదవండి. కొంచెం బిగ్గరగా చదువుతాము. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను సౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే సంసోను ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడంట. అంటే ఎంత నిద్ర అంటే అది ఏ సందర్భంలో నిద్రపోవచ్చు, ఏ సందర్భంలో నిద్రపోకూడదు. అక్కడ నుండి పారిపోయే సమయంలో వాస్తవానికి సంసోను పారిపోవాలి అక్కడి నుండి. మొదటిసారి అటాక్ జరిగింది, రెండోసారి జరిగింది, మూడోసారి జరిగింది, 4వసారి కూడా సంసోను అక్కడి నుంచి పారిపోలేదు. కానీ తను అక్కడే ఉండి విపరీతమైన నిద్రపోతున్నాడు. తనకున్నటువంటి 7 జడలు
సౌరం చేసే వరకు కూడా తను నిద్ర మేల్కొనలేదు. కాబట్టి ఎక్కువైనటువంటి నిద్ర ద్వారా ఏమవుతుందంటే మరి తన తల సౌరం చేసే వరకు కూడా తనకి మెలకు రాలేదన్నమాట. తల అంతా సౌరం చేసి సంసోను ఫిలిస్తీన్లు నీ మీదకి వస్తున్నారని చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకున్నాడంట 20వ వచనంలో. అంటే తల ఎంట్రుకలు పూర్తిగా తీసేసే వరకు కూడా తనకు మెలకు రాలేదు. అంటే దాని ద్వారా తను పొందిన నష్టం ఏంటంటే తనకున్న బలాన్ని కోల్పోయినాడు. అంటే మనం ఎక్కువైనటువంటి నిద్ర ఎప్పుడైతే మనం నిద్రపోతామో మనకున్నటువంటి బలాన్ని మనం ఏం చేస్తాం, కోల్పోతాం అన్నమాట. ఎక్కువ నిద్ర. ఇప్పుడు సంసోన్ ఏం చేశాడు, తను ఎక్కువైనటువంటి నిద్రపోవటం ద్వారా తనకున్నటువంటి బలాన్ని కోల్పోయినాడు అనమాట. మన యొక్క జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయంగా బలపరచబడాలంటే, ఆత్మీయంగా మనం ఎదగాలంటే మనం కూడా ఏం కావాలా, వెలుగు కలిగి ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మనలో బలం వస్తుంది, మనలో శక్తి వస్తుంది అన్నమాట. అలాగే రెండో వ్యక్తిని కూడా చదువుకుందాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, ఒకానొక దినానంట దావీదంట 2 సమూయేలు 11:2లో ఉంది. అక్కడ వసంతకాలమున రాజులు యుద్ధం చేసే సమయం అంట. అది రాజులు యుద్ధం చేసే సమయంలో దావీదు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడంట. ఎప్పుడు లేచాడు దావీదు, ఎప్పుడు లేచాడంట, ప్రొద్దుగూగు వేళ. అంటే పొద్దుగూగుతున్నప్పుడు ఎవరైనా నిద్రపోతారా సర్వసాధారణంగా? అంటే దావీదు ఎంత నిద్రకు ప్రాముఖ్యత ఇచ్చాడంటే అంతగా నిద్రకు ప్రాముఖ్యత ఇచ్చాడు 2 సమూయేలు గ్రంథం 11:2లో. అంటే ఆ సమయంలో నిద్రపోకూడదు, యుద్ధం చేసే సమయంలో ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఇప్పుడు సంసోనేమో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పారిపోయే సమయంలో నిద్రపోతున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడంటే అందరూ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో దావీదు నిద్రపోయి లేచిండంట. ప్రొద్దుగూకి వేళ పడక మీద నుంచి లేచిండంట. లేచి తను చేసిన పని ఏంటంటే స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూశాడు. తనకున్నటువంటి ఆ నిద్ర ద్వారా ఏమైందంటే ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినాడు, ఆత్మీయత కోల్పోయినాడు. మీరు 51వ కీర్తన చదివినట్లయితే చూడండి, 51వ కీర్తనలో అక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే 51వ కీర్తనలో 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము. అంటే తనకున్నటువంటి ఆ యొక్క స్థిరమైన హృదయాన్ని పోగొట్టుకున్నాడు, శుద్ధ హృదయాన్ని పోగొట్టుకున్నాడు, స్థిరమైన మనసును పోగొట్టుకున్నాడు. 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి దాన్ని త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచము. ఇక్కడ మన ఇవన్నీ తనకున్నటువంటి ఆత్మీయ జీవితం కోల్పోయినాడు. తను ఏం చేశాడంటే తనకు కలిగినటువంటి నిద్ర ద్వారా, అందుకని బైబిల్లో ఏం రాయబడిందంటే ఒక ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు అన్ని విషయాల్లో కరెక్ట్ ఉన్నాడంట. అంటే ఆ సమయంలోనే దావీదు నిద్రపోయినాడు, ఆ సమయంలోనే దావీదు లేచాడు. అందుకని ఊరియా భార్య విషయంలోనే తప్ప అన్ని విషయంలో దావీదు ఎట్లున్నాడంట, అన్ని విషయంలో దేవుని ఎదుట యథార్థంగా నడిచిండంట. కాబట్టి తను చేసినటువంటి ఆ నిద్ర ఆ సందర్భం ఏంటంటే తనకి ఏం తీసుకుని వచ్చిందంటే తన ఆత్మీయ జీవితాన్ని, రక్షణ పోయింది, ఆ రక్షణ ఆనందం పోయింది, పరిశుద్ధ ఆత్మ తన యొద్ద నుండి తీసివేయబడింది. మరి అలాంటి సమయంలో తనలో శుద్ధ హృదయం పోయింది, తనలో పరిశుద్ధత పోయింది. ఆ సందర్భంలో 51వ కీర్తన రాస్తూ మరి దావీదు ఎంతో దుఃఖపడి ప్రార్థన చేసే సందర్భాలు. అంటే ఒక వ్యక్తి ఎక్కువ నిద్రపోవటం ద్వారా ఆత్మీయ జీవితంలో అనేక విషయాలు మనం కోల్పోతామన్నమాట. నిద్ర అనేది అంత భయంకరమైనది కదా. అంతేకాదు, నిద్రపోతున్నటువంటి సమయంలో శత్రువు వస్తాడు. మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో, 1 సమూయేలు 26:11లో అక్కడ సౌలు ఏం చేస్తాడంటే నిద్రపోతాడు. ఎక్కడికి వచ్చాడు సౌలు అంటే దావీదుని పట్టుకోవడానికి వచ్చాడు, కానీ దావీదు దొరకపోయేసరికి నిద్రపోతాడు. నిద్రపోతే దావీదు వస్తాడు. దావీదు వచ్చి ఆ ఈటెను తర్వాత అక్కడ నీళ్ల బుడ్డిని తీసుకుని పోతాడు. అంటే దావీదు మంచోడు కాబట్టి సరిపోయింది. లేకపోతే దావీదు పక్కన ఉండేవాళ్ళు ఏమంటారు, ఇదే అవకాశం, నీ దేవుడైన యెహోవా నీకు దానిని అప్పగించాడు సౌల్ని, ఇదే అవకాశం, మంచి నిద్ర మీద ఉన్నాడు, వేసేయమంటారు పక్కన ఉన్నవాళ్ళు.
26 అధ్యాయం మొదటి సమయంలో మీరు చదువుకున్నట్లయితే అర్థమైద్ది అక్కడ. అంటే తనకున్నటువంటి నిద్ర ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను ఎత్తుకుని పోయే సంగతి తనకు తెలవలేదు. దావీదు వచ్చాడు, ఇంకా పక్కనున్న వాళ్ళు ఇదే అవకాశం కత్తి ఉంది వేసేయమన్నప్పుడు కూడా దావీదు ఏమన్నాడంటే, యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను, దేవుడే చూసుకుంటాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి కత్తిని నీళ్ళ బుడ్డని తీసుకుని వెళ్ళాడు అనమాట. అంటే తనకు ఒక ఆయుధాలు కోల్పోతాం. మనం కూడా మనకు ఉన్నటువంటి యుద్ధ ఆయుధాలను, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను కోల్పోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ ఆయుధాలు ఏంటనేది. మనం చదవటానికి సమయం లేదు. కానీ అంతేకాదు ఎక్కువ నిద్ర ద్వారా ఇప్పుడు దావీదుకి, ఇప్పుడు సౌలుకి శత్రువు ఎవరు? దావీదు వచ్చాడా లేదా? మనం ఎక్కువ నిద్రపోతున్నప్పుడు సాతాను వస్తాడు. ఎక్కువ చేతులు మనం ఎప్పుడైతే మనం నిద్రకు అవకాశం ఇస్తామో, ఎక్కువైతే మనం నిద్రకు అవకాశం ఇస్తామో అప్పుడే దుష్టుడు పనిచేస్తాడు. దుష్టుడు కుటుంబంలో, ఇంట్లో రకరకాల సమస్యలను ఎత్తిపోతాడు. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో చదువుకుందాం. మత్తయి సువార్త 13 మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం చదవండి. 25వ వచనం మత్తయి సువార్త 13:25. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు ఎత్తిపోయినాడంట. చూసారా? శత్రువు ఎప్పుడు వచ్చినాడు? మనుషులు నిద్రపోతున్నప్పుడు శత్రువు వచ్చి ఏం చేశాడంట? గోధుమల మధ్యలో గురుగులు ఎత్తిపోయిండంట. అంటే మనిషిలో ఎప్పుడైతే మనలో నిద్ర వస్తుందో సాతానుడు వస్తాడు కదా. మనలో అంత భయంకరం, అంత నిద్ర అనేది ఎక్కువ. కొంతమంది సమయం సందర్భం లేకుండా అనేక సార్లు మనకు నిద్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామన్నమాట కదా. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు శత్రువు వచ్చి గురుగులు ఎత్తిపోయిండంట. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ సమస్యలు అనేది బయటపడతాయి. ఇప్పుడు మన యొక్క జీవితంలో కూడా ఒకసారి దేవుడు అన్నాడు నాతో, కరీంనగర్లో ఉంటుండగా ఒక విషయంలో దేవుడు అన్నాడు, ప్రార్థన చేయి అనే స్వరం వినపడింది నాకు. నేను నిద్ర మొత్తం ప్రార్థన చేయలేదు. ఆ 4-5 రోజుల్లో ఏమైందంటే ఆ శత్రువు పని చేశాడు అన్నమాట. సంఘంలో ఒక చిన్న సమస్య ఏర్పడింది. అట్లా మనలో ఎప్పుడైతే నిద్ర తగ్గుతుందో, ఎప్పుడైతే ఆ మనలో ప్రార్థన జీవితం తగ్గుతుందో, అప్పుడు సాతానుడు అనేవాడు ఖచ్చితంగా పనిచేస్తాడు అనమాట. వాడు గురుగులు ఎత్తిపోతాడు, గోధుమల మధ్యలో గురుగులు ఎత్తిపోతాడు. అంటే సమస్యలను ఎత్తిపోతాడు, కష్టాలని, శరీర సంబంధమైన వాటిని మనలో ఎత్తిపోతాడు. కాబట్టి నిద్ర అనేది అంత భయంకరమైనది. అంతేకాదు యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో యోనా ఎక్కడ వాడ అడవి భాగంలోకి వెళ్ళి గాఢ నిద్రపోతాడంట. గాఢ నిద్రపోతుంటే అప్పుడు ఆ వాడ నాయకుడు వచ్చి అన్నాడు, ఓయి నిద్రపోతా నీకేం వచ్చింది అన్నాడు. అంటే తను ఒక ప్రవర్త యెహోవాకు ప్రవర్త అయినటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు? అయా నువ్వు సేవకుడా లేకపోతే ప్రవర్త అని పిలవట్లేదు. ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా అంటే ఇది ఎలాంటిదంటే ఇది ఒక అవమానకరమైనటువంటి మాట అన్నమాట. మనలో ఎప్పుడైతే ఈ నిద్ర అనేది వస్తుందో అవమానం కలుగుతుంది అన్నమాట. మనలో ఎప్పుడైతే ఈ శరీర సంబంధమైనటువంటి నిద్ర మనలో ఎక్కువ, మనకి ఎప్పుడైతే నిద్రకు మనం ప్రాముఖ్యత ఇస్తామో ఈ అవమానం అనేది మన జీవితాల్లో వస్తుంది అన్నమాట. ఇది సాతాను తీసుకొచ్చేది. ఇప్పుడు మనం 4 విషయాలు చూసాం. ఒకటేంటి? సంసోను ఏం చేశాడు? ఎక్కువ నిద్రపోయి బలాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు ఏం చేశాడు? ఆత్మీయత పోగొట్టుకున్నాడు కదా. తర్వాత సౌలు ఏం చేస్తూ వచ్చాడు? శత్రువు రావడానికి అవకాశం దొరికింది. నిద్రపోతుండగా సాతాను వచ్చి ఏం చేశాడు? గురుగులు ఎత్తిపోయినాడు. అట్లా మన ఆత్మీయ ఆయుధాలు ఎత్తుకుని పోతాడు. తర్వాత యోనా ఏం చేశాడు? అవమానకరమైన పరిస్థితి వచ్చింది. ఆయన వచ్చి గౌరవించడం లేదు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, మనోడు మాత్రం ఏం చేస్తున్నాడు? వాడు అడుగు భాగంకి వెళ్ళి నిద్రపోతున్నాడంట, గాఢ నిద్రపోతున్నాడంట. అప్పుడు వాడ నాయకుడు వచ్చి అన్నాడు, ఓయ్ నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? నువ్వు లేచి ప్రార్థన చేయమంటున్నాడు. అంటే తను మనకున్నటువంటి నిద్ర ద్వారా మనకు నష్టం, ఇతరులకు కూడా నష్టం. ఇప్పుడు తను వెళ్ళి ప్రార్థన చేయాల్సినటువంటి సమయంలో సముద్రం ఎవరి ద్వారా వస్తుంది? సముద్రం ఉప్పొంగుతుంది, గాలి కొడుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది, వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? యోనా ద్వారా వచ్చింది. దేవా నా ద్వారా ఈ అవమానం వచ్చింది, నా ద్వారా ఈ పరిస్థితి వచ్చిందని ప్రార్థన చేయట్లేదు. అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు అనమాట. అప్పుడు అన్నాడు, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది? అందరూ ప్రార్థన చేస్తున్నాం. మనం చాలాసార్లు మనం కూడా యోనాలాగా ఉంటాం.
మనకంటే లోకస్తులు 5ంటికే లేస్తారు, వాళ్ళు 4ంటికే లేచి అన్ని పనులు చేసుకుంటుంటారనమాట. కానీ మనం మాత్రం హాయిగా నిద్రపోతూనే ఉంటాం. మనం 9 అయిందంటే చాలు నిద్రపోవటానికి. ప్రార్థన చేసే సమయంలో కూడా మనం నిద్రపోతూ ఉంటాం అన్నమాట. ఈ నిద్ర అనేది మనకు అవమానాన్ని తీసుకుని వస్తుంది, ఇతరులకు నష్టాన్ని కూడా తీసుకుని వస్తుంది కదా. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ విషయాన్ని చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వచనం. సామెతలు 24:33 అందరూ కలిసి చదువుకుందాం. సామెతలు 24:33 అందరూ కలిసి చదువుకుందాం. 33 ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కురికిపాటు, పరుండికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన మీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును. ఇక్కడ మనం చూస్తే నిద్ర ద్వారా ఇంకా కొంచెం పడుకుంటాం, ఇంకా కొంచెం. మనం ఏం చేస్తామంటే ఈ పక్కన పండుకున్నాం అనుకోండి, ఈ పక్కన కొంచెం మనకు ఒళ్ళు నొప్పులు అనిపిస్తుంది. మరలా ఈ పక్కన పడుకుంటే ఇంకొక వైపు తిరిగి పడుకుంటే హాయిగా అనిపిస్తుంది. ఇంకా కాసేపు పడుకుందాం, ఇంకా కాసేపు పడుకుందాం అని నిద్రపోవటం ద్వారా ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ మీదకి వస్తుందంట. మనం దేవునికి లేచి మనం దేవునికి ప్రార్థన చేయాల్సినటువంటి సమయంలో మనం విపరీతమైన నిద్రపోతుంటే మనకు వచ్చే నష్టం ఏంటి? మనకు వచ్చే నష్టం ఏంటంటే దరిద్రత వస్తుందంట, దారిద్ర్యం వస్తుందంట. కాబట్టి లేమి నీ మీదకి వచ్చును అంటాడు కదా. వీటి వలన నీకు 34 వచనం, సామెతలు 24:34 వచనం. వీటి వలన నీకు దారిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. అంటే ఎక్కువ నిద్రపోవటం ద్వారా వచ్చేటువంటిది ఏంటంటే దరిద్రత వస్తుంది అనమాట, లేమి కలుగుతుంది అనమాట. సమయానికి వెళ్ళకపోవడం, చాలాసార్లు నిద్ర బద్ధకం, తర్వాత నిద్ర ద్వారా మనం ఎన్నో రకాలైనటువంటి నష్టపోతాం అన్నమాట. ఈ నిద్ర అనేది అలాంటిది. దరిద్రత వచ్చేది ఎక్కడంటే నిద్ర ద్వారానే. దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతలు 23:24 వచనాన్ని కూడా అందరూ కలిసి చదువుకుందాం. 24వ వచనాన్ని. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమొత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమగును. నిద్రమొత్తు ఏం చేస్తుందంట? చింపుగుడ్డలు అంటే సరైనటువంటి వస్త్రాలు కూడా ఉండదు అనమాట. అంటే నిద్ర అనేది అదొక దరిద్రత. కాబట్టి అలాంటి నిద్ర స్థితిలో మనం ఉండకూడదు. తర్వాత నిద్ర ద్వారా ఏమొస్తుంది? శోధన వస్తుంది. పేతురుతో ఏమన్నాడు యేసుప్రభువారు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనంలో 26:36 ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. నిద్ర ద్వారా మనకు వచ్చేది ఏంటంటే శోధన. కాబట్టి పేతురు యొక్క జీవితంలో కూడా వచ్చింది ఏంటంటే భయంకరమైనటువంటి శోధనలో చిక్కుకున్నాడు. ఎలాంటి శోధన అంటే వెంటనే యేసుప్రభువారిని వాళ్ళు వచ్చారు, యేసుప్రభువారిని తీసుకుని పోయినారు. యేసుప్రభువారిని తీసుకుని పోయిన తర్వాత పేతురు దగ్గర కత్తి ఉందన్నమాట. ఈ కత్తితో ఒకటి చెవి తెగ నరుగుతాడు. అంటే ఎప్పుడైతే మనలో ఈ యొక్క ఆత్మీయ జీవిత ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనలో ఉండదో శరీరాన్ని ఉపయోగిస్తాం కదా. ఎప్పుడైతే ఇప్పుడు పేతురు ఏం చేశాడు? అప్పుడు దాకా శోధన మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటే పేతురు అట్లాగే నిద్రపోతూనే ఉన్నాడు. తీరా జరిగింది ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా యేసుప్రభువారు పేతురునే ఉన్నాడు, పేతురు నువ్వు కూడా నిద్రపోతున్నావా అని ప్రత్యేకంగా అన్నాడు. అంటే పేతురుకు వచ్చింది మొట్టమొదటి శోధన. అందుకని యేసుప్రభువారు తీసుకుని పోతుంటే పేతురు ఎక్కడో దూరంగా ఉన్నాడు. అంతేకాదు పేతురుకు వచ్చిన శోధన ఏంటంటే యేసుప్రభు ఎవరో నాకు తెలవదు అనేది. ఇప్పుడు 30 సంవత్సరాలు మరి 3 సంవత్సరాలన్నర యేసుప్రభువారితో పేతురు తిరిగాడు. పేతురు తిరుగుతూ కూడా యేసుప్రభువారు ఎవరో నాకు తెలవదంటే, దేవుడు ఎవరో నాకు తెలవదంటే అది శోధన కాక ఏమంటారు చెప్పండి? అంటే మనలోనికి రకరకాలైనటువంటి శోధనలు రావడానికి గల కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి నిద్ర. అది అధికమైనటువంటి నిద్ర. అది దేవునికి ప్రార్థన సమయంలో ఇప్పుడు పేతురు కూడా ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేసే సమయంలో ఏం చేస్తున్నాడు? పేతురు నిద్రపోతున్నాడు. అందుకని ఏమొచ్చింది పేతురికి? శోధన వచ్చింది. అబద్ధం ఆడే పరిస్థితులకు వచ్చినాడు కదా. కత్తి తీసుకుని చెవి నరికిండంట అక్కడ. తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? యేసుప్రభువారిని ఈడ్చుకుని పోతుంటే ఎక్కడో దూరంగా కూర్చుని వాకిట కూర్చుని సలిమంట కాసుకునే వాళ్ళతో కూర్చున్నాడు.
కదా. అక్కడ 3 సార్లు అబద్ధం ఆడుతూ వచ్చాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలవదు అంటున్నాడు కదా. ఎలాంటి భయంకరమైనటువంటి శోధనలో పేతురు ఉండిపోతూ వచ్చినాడు. చివరికి ఒక మాట మనకు బాగా పరిచయమే. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనంలో, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనంలో ఐతుకు ఏం చేశాడు? పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు ఐతుకు నిద్రపోతున్నాడు అంట. పౌలు ప్రసంగం చేస్తుంటే వాక్యం వినే సమయంలో ఐతుకు అనేవాడు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనంలో నిద్రపోతున్నాడు. చాలాసార్లు మనం కూడా చాలాసార్లు వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతూనే ఉంటారు కొంతమంది. వాక్యం చెప్తూనే ఉంటారు, వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు అనమాట. ఈ నిద్ర అనేది ఎలాంటిదంటే ప్రమాదకరమైనది. అందుకని ఏమయ్యాడు? ఐతుకు కిటికీలో కూర్చున్నాడంట. వెనకాల కూర్చోవడానికి చాలామంది ఇష్టపడతారు. అంటే కొంతమంది లేటుగా వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు, కొంతమంది కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. ఆ విషయం కాదు నేను అనేది. కొంతమంది వాక్యాన్ని పెడచెవిని పెట్టడానికి కొంతమంది ఉంటారనమాట. అందరూ ఉండరు. కొంతమంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వెనకాల కూర్చుంటారు, లేకపోతే కింద కూర్చోలేని వాళ్ళు వెనకాల కూర్చుంటారు. కొంతమంది నిద్రపోవటానికి వచ్చే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారంటే వెనకాల కూర్చుంటారు, పూర్తిగా వెనకాల. అలాంటి నిద్రలు కొంతమంది నిద్రకు ప్రాముఖ్యత. మా దగ్గర కరీంనగర్లో శారక్క అని ఒక ఆమె ఉండేది. ఆమె ఎప్పుడు నిద్రపోతూనే ఉండదు అనమాట, చివరిలో కూర్చునేది. హాయిగా నిద్రపోతుండే. ఎన్నిసార్లు లేపినా ఆమె లేచి లేస్తూ ఉండే, మళ్ళీ నిద్రపోతూనే ఉండే. అంటే వాక్యం వినే సమయంలో మనం ఏం చేయకూడదు? నిద్రపోకూడదు. అంటే ఎందుకు చెప్తానంటే కొంతమంది దూరంగా కూర్చున్న చక్కగా వాక్యం వింటారు వాళ్ళు, కానీ కొంతమంది వాక్యం వినరు అనమాట. అందుకని అందరూ ముందు కూర్చోవడానికి ఇష్టపడరు. మనం ముందెత్తులో మనం ఉండేవారంగా ఉండాలన్నమాట. అట్లా మరి శోధన అనేది ఎక్కడొచ్చింది? అపాయం ఎక్కడొచ్చిందంటే ఆ యొక్క ఐతుకు అపాయం వచ్చింది. ఆ యొక్క 3వ అంతస్తు నుండి జోగి కింద పడ్డాడంట. కింద పడి ప్రాణం విడిచాడు. అక్కడ పౌలుండి మరలా తిరిగి లేపినాడు. అంటే నిద్రపోయే సమయంలో కూడా వాక్యం వినే సమయంలో మరి అక్కడ దైవసేవకుడు వాక్యాన్ని చెప్తుంటే ఐతుకు అనేవాడు ఆ కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి కింద పడ్డాడు. అలాంటి భయంకరమైనది, అపాయకరమైనది నిద్ర అనేది. నిద్ర ద్వారా ఏమవుతుంది? అపాయం అనేది మనలో చోటు చేసుకుంటుంది. కాబట్టి నిద్ర ద్వారా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. నిద్ర ద్వారా ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? నిద్ర ద్వారా సంసోనికి ఏం పోయింది? బలం పోయింది. దేవుడు తనని విడిచిపెట్టాడు. మరి దావీదు ఏం చేశాడు? ఆత్మీయత పోయింది. తర్వాత సౌలు తనకున్నటువంటి ఆయుధాలు పోగొట్టుకున్నాడు. తర్వాత మరి యోనా ద్వారా ఏమైంది? అవమానం కలిగింది. ఓయ్ నిద్రపోతా అని సంబోధిస్తున్నాడు అక్కడ. తర్వాత దరిద్రత వచ్చింది నిద్ర ద్వారా, దరిద్రత. తర్వాత నిద్ర ద్వారా శోధన వచ్చింది. తర్వాత నిద్ర ద్వారా అపాయం వచ్చింది కదా. వీటన్నిటికి మించి ఒకటి ఉంది, మనం పరలోక రాజ్యానికి వెళ్లకుండా చేసేదే ఇక్కడ ఒకటి ఉంది. లూకాసు వార్తలు ఈ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో, లూకాసు వార్త 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 34వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్యక విచారణ వలనను మందముగున్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరు వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఏమంటాడంటే నిద్రమత్తు. తిండి ద్వారా ఎక్కువ తినటం ద్వారా కూడా ఏమొస్తుందంట? ఒకటి తిండి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోవడానికి, శరీర సంబంధమైనటువంటి స్థితిలోనికి రావడానికి కారణం ఏంటంటే ఒకటి తిండి, రెండోది నిద్ర. ఈ రెండు ఏం చేస్తాయంటే ఐక్యక విచారం. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేకుండా ఉండటానికి, ఒక వ్యక్తి దేవుళ్ళు ఎదగకుండా ఉండటానికి, ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి 3 కారణాలు ఉన్నాయి. ఈ 3 కారణాలు ఏంటంటే మొదటి కారణం ఏంటంట? మొదటి కారణం ఏంటి? చదవండి. మీ హృదయం ఒకవేళ తిండి, రెండోది మత్తు, మూడోది ఐక్యక విచారం. ఈ లోకంలో ఏది సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం అనేది ఈ 3 కలిగి ఎప్పుడైతే ఉన్నారో తిండి, మత్తు, ఐక్యక విచారం. చాలామందికి ఎక్కువ క్రైస్తవులు ఉండేది ఏది? ఒకటి తిండి, రెండోది మత్తు, మూడోది ఐక్యక విచారం. దేవుని మీద ఆధారపడము, దేవుని మనం అడగము. ప్రతి విషయంలో కూడా మనం ఎన్నో రకాలైన ఐక్యక విచారాలు కలిగి ఉంటాం. ఏం ధరించుకుందామా, ఏం తిందామా, లేకపోతే ఏం చేద్దాం, ఎంతవరకు ఈ శరీర సంబంధమైనటువంటి వాటి మీదే మనం దృష్టి కలిగి ఉంటాం.
అవన్నీ ఇచ్చేది వాస్తవానికి దేవుడే, కానీ మన సొంత శక్తి మీద, మన బలం మీద, మనకున్న జ్ఞానం మీద మనం ఆధారపడుతూ ఉంటాం చాలాసార్లు. వీటి ద్వారా మనం దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి ఆ దినం అకస్మాత్తుగా మన మీదకి వస్తుందంట. ఎవరైతే తిండి వలనను, మత్తు వలనను, ఐక్యక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా నీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. అందుకేమంటాడు చూడండి 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబోయే వాటిని ఎల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండుడి. కాబట్టి యేసుప్రభువు ఏం చెప్తున్నాడంటే, మరి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటాడు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి. పేతురు వలె కాకుండా మనము మెలకువ కలిగి ఉండేటువంటి వారంగా మనం కలిగి ఉండాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఈ నిద్ర అనేది ఇంకా చాలా విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి, కానీ కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మనం చూసినాం. పేతురు అయితే నిద్రపోతున్నాడు. ప్రత్యేకంగా యేసుప్రభువు పేతురుతోనే అంటున్నాడు, నా కొరకు ఒక గడి అయినను మేలుకుని ఉండలేవా అని చెప్పి పేతురుతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు పేతురుతోనే మాట్లాడుతున్నాడు అంటే, పేతురు అన్నింటిలో ముందుంటాడు కానీ ప్రార్థన విషయంలో వెనకాల ఉంటున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు చూడండి, మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రని చూచి, ఒక్క గడి నాతో కూడా మేలుకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, పేతురుతోనే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడంటే, పేతురుతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పేతురు అన్నింటిలో ముందున్నాడు, కానీ ప్రార్థన విషయంలో మాత్రం పేతురు ముందు లేడు. పేతురుని ఎక్కువ నిద్రపోతున్నాడు. నీ కొరకు నా ప్రాణమైన పెడతానన్నాడు, కానీ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు అనమాట. అందుకని ప్రత్యేకంగా పేతురుతో అంటాడు. ఇంకా మార్క్స్ సువార్తలు అయితే అంటాడు, మరి నువ్వు కూడా నిద్రపోతున్నావా అంటాడు. కాబట్టి ప్రత్యేకంగా పేతురుతో అంటాడు అనమాట. కాబట్టి ఆ పేతురు నువ్వునే మనమే. కాబట్టి మనం ఎంతైతే ఆత్మీయంగా నిద్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారం కాకుండా, మనము శోధనలో ప్రవేశించుకున్నట్లు కష్టాల్లో పడకుండా, పాపంలో పడకుండా, అవమానంలో పడకుండా, ఇబ్బందుల్లో పడకుండా, వీటన్నిటికి గల కారణం ఏంటంటే ప్రార్థనకు మనం ఎక్కువ అవకాశం ఇచ్చేవారంగా